సో ఎన్రోల్ అయిపోయిన తర్వాత తనకేంటంటే ప్రభుత్వ నమోదంలో ఒక కార్డ్ ఇస్తారనమాట. అవేంటి స్టిక్కర్స్ ఇస్తున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇప్పుడు కొత్తగా. గ్రీన్ స్టిక్కర్ అని, రెడ్ స్టిక్కర్ అని. గ్రీన్ స్టిక్కర్ అంటే తన ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు. రెడ్ స్టిక్కర్ ఉంటుంది. రెడ్ స్టిక్కర్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ రెడ్ స్టిక్కర్ గ్రీన్ స్టిక్కర్ ఎక్కడ ఇస్తా అంటే మాతృత్వ మెటర్నల్ కార్డ్స్ ఇస్తారు గవర్నమెంట్లో. సో మెటర్నల్ కార్డ్స్ మీదే అంటించేస్తారు అనమాట ఇది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న అమ్మాయి సపోజ్ తన పని మీద ఏ అస్సామో వెళ్ళింది లేదా ఢిల్లీనో వెళ్ళింది, గబాలను తనకు అక్కడ బాగోలేనప్పుడు సార్ నా నెంబర్ ఇది అని చెప్పగలిగింది అనుకోండి, గవర్నమెంట్లో తన నెంబర్ తీసినా సరే లేదా అమ్మాయి దగ్గర తన కార్డుని బయటకు చూపించినా సరే దానిపైన రెడ్ స్టిక్కర్ అంటే వెంటనే అక్కడున్న వైద్య బృందం అలర్ట్ అయిపోతారు. ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది. ప్రసవానికి పూర్వం, ప్రసవ అనంతరం కూడాను తన ఆరోగ్యం ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు తీసుకునే కేర్ ఇది. సో ఆ కేర్లో ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి, ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి.